హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నుమాయిస్ 2025 పార్ట్ 2 నాంపల్లి ఎగ్జిబిషన్ పార్ట్ 2 వీడియో. ఇది మన ఛానల్లో ఆల్రెడీ పార్ట్ 1 చూశారు రైల్వే స్టేషన్ వరకు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ముందుకు వెళ్తున్నాము. అజంతా గేట్ లోపలికి వచ్చేసి రైట్ సైడ్ వచ్చాము. సో రైల్వే స్టేషన్ వరకు పార్ట్ 1, ఇది పార్ట్ 2. మొత్తం చెప్పల్ బజార్ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే సో ఒక సైడ్ చెప్పల్స్, ఇంకో సైడ్ ఏమో షాప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి, కొన్ని వెరైటీ షాప్స్ ఉంటాయి. అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇదనమాట. 9D రైడ్స్ అని చెప్పేసి మనకు 4D థియేటరు, అలాగే వండర్లాలో ఒక థియేటర్ ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చేది ఇది మంత్ర 9D రైడ్. సో దాంట్లో సీట్లలో కూర్చుంటే సీట్లు కూడా కదులుతూ ఉంటాయి. ఇది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే వండర్లాలో ఎక్స్పీరియన్స్ చేశాను. మనకు అలాగే ఎర్రమంజిల్ దగ్గర కూడా ఒక థియేటర్ అయితే ఉంది మెట్రో మాల్లో. సో ఇది ఇంకా 99 యాక్సరీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్దాం మళ్ళీ. ఇక ఇది వచ్చేసి బ్రాండెడ్ చోటా భీమ్ స్టోర్ అంట. సో ఇక్కడ చోటా భీమ్ టీ షర్ట్స్ ఉన్నాయి, దాని అన్నింటికి సంబంధించింది. అలాగే టాయ్స్, బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇవి చూడండి, అంటే బ్రాండెడ్ టాయ్స్, అంటే మంచి క్వాలిటీ టాయ్స్ అయితే ఉన్నాయి. ఇక దాని ఎదురుగా వచ్చేసి మొత్తం కూడా కార్పెట్ షాప్స్ అయితే ఉన్నాయి. దాని ఎదురుగా రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ముందుకు రాగానే లెఫ్ట్ టు రైట్ వ్యూ ఇది. ఇంకా ఆ కార్పెట్ షాప్స్ ఎదురుగానే ఆ చోటా భీమ్ షాప్ను అనుకుని పార్క్ ఉంటుంది. ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ అవి కూడా అంతా ఇక్కడే చేస్తారు. ఇక తిరిగి అలసిపోయిన వాళ్ళు సేద తీరడానికి పార్కు అండ్ అలాగే బెంచ్లు ఉంటాయి. టీ కాఫీలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో కొనుక్కొని తాగొచ్చు. ఓపెనింగ్ సెరమనీ జరిగే డయాస్ ఇది, ఆ పార్క్ ఆపోజిట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటికి వెళ్దాము. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు మళ్ళీ ఒక చౌరస్తా లాంటిది ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే గాంధీ బొమ్మ చౌరస్తా ముందుకు వెళ్తే ఇది వచ్చేసి పోలీస్ అవుట్ పోస్ట్ అనమాట. మొత్తం పోలీస్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళ ఎగ్జిబిషన్ టోటల్ ఇక్కడి నుంచి కంట్రోల్ అవుతుంది. చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి. సో ఇది ఇక్కడ దానిపై ఆనుకొని, పార్క్ గోడకు ఆనుకొని కూడా మళ్ళీ షాప్స్ ఉన్నాయి. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే గాంధీ బొమ్మ, మళ్ళీ అజంతా గేట్ వస్తుంది. మనం ఏదైతే వచ్చినామో మనం ఏంటంటే అటు నుంచి కాకుండా అలా తిరుక్కుంటూ రావడం జరిగింది, ఇలా తిరుక్కుంటూ రావడం జరిగింది రౌండ్ అప్. సో ఇలా వచ్చాము మనం. ఓకే, సో ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ మనం అయితే ముందుకు వెళ్దాము. ఇక ఆ పోలీస్ అవుట్ పోస్ట్ ఎదురుగా అయితే మొత్తం ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఏంది అనేది కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎక్కువ తక్కువ కామెంట్ చేయండి. ఇక చూడండి, ఇక్కడ చిన్న స్టాల్ అయితే ఉంది. దోమలు, బొద్దింకలకు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. ఇలాంటి చిన్న స్టాల్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతున్నారు. ఇక దీని ఆపోజిట్ వచ్చేసి తెలంగాణ స్టోర్స్ అని ఉంది. నేను కూడా వెళ్ళడం జరిగింది, కానీ ఇక్కడ తెలుగు రాని వాళ్ళు చాలామంది ఉంటారు దీంట్లో. నాకు అది ఎప్పటికీ అర్థం కాదు, తెలంగాణ స్టోర్లో తెలుగు రాని వాళ్ళు ఎందుకున్నారు అనేది. అయితే ఇక్కడ హ్యాండ్లూమ్ అమ్ముతారని అయితే ప్రసిద్ధి. కొంచెం బట్టలు గిట్టలు బాగానే ఉంటాయి. ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సింగరేణి సేవా సమితి. అంటే సింగరేణి అంటే మనకు తెలుసు ఇండియాలో ఎంత ఫేమసో. అక్కడ నుంచి మహిళా శక్తి మార్కెట్, స్వయం ఉపాధి ఉత్పత్తులు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. వీళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి, ఎవరైనా వచ్చి కొనండి. ఇక్కడ బట్టలు గిట్టలు చాలా బాగుంటాయి, అంతా హ్యాండ్లూమే. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. సింగరేణి పక్కనే కొంచెం ముందుకు వస్తే స్వీట్ షాప్ ఉంది. హైదరాబాద్ స్వీట్ షాప్ అంటే చిన్న క్యూట్ స్వీట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఇది ఎప్పుడైనా ఈ బ్రాండ్ ట్రై చేసినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక దాని ఆపోజిట్లో వచ్చేసి న్యూ ఫేమస్ హోల్సేల్ రీటైల్ అండ్ క్రాకరీ ఉంది. అంటే ఇంట్లోకి సంబంధించిన వస్తువులు అనడం ఫుల్ ఆఫ్ ఉంటాయి. చాలా పెద్ద షాప్ ఇది. సో ఇలా ఇక్కడ చాలా హోల్సేల్ రేట్లకైతే మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇక్కడ ఏదో బంపర్ డ్రా అని చెప్పేసి షాప్ పెట్టారు. అంటే ఇది జిందా తిలిస్మాత్ వాళ్ళదనమాట. జిందా తిలిస్మాత్ వరల్డ్ ఫేమస్. చాలామందికి తెలియకపోవచ్చు అయినా కూడా, కానీ నాకైతే బాగా తెలుసు. సర్వరోగ నివారణని చాలామంది వాడుతూ ఉంటారు. అలాగే జలుబు, దగ్గుకి, గొంతు నొప్పికి కూడా వాడతారు. చాలా బాగా పనిచేస్తుంది. చాలా పురాతనమైన ప్రోడక్ట్ ఇది. అంబర్పేటలో దీని మెయిన్ హెడ్ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి కొన్ని ఇయర్స్ నాకు తెలుసు. ఇంకా దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, జిందా తిలిస్మాస్ గురించి. ఆ తర్వాత హెరిటేజ్ వాళ్ళ షాప్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్దాము. ఇవన్నీ కూడా బయట దొరుకుతాయి, కానీ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కోసం పెడతారనమాట. సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే మళ్ళీ బట్టల షాపులు అయితే ఉన్నాయి. బట్టల షాపుకు ఎదురుగా గేమ్స్ ఉన్నాయండి. ఇది కొంచెం డిఫరెంట్. చాలామంది ఆడుతూ ఉంటారు. ఫ్యామిలీస్ కంటే ఎక్కువ లవర్స్ ఆడతారని అయితే నేను అనుకుంటున్నా. మరి మీరు కూడా కామెంట్ చేయండి. ఏంటంటే మెయిన్గా టెడ్డీస్ గిఫ్ట్గా ఇస్తారు ఇందులో గెలిస్తే. కాకపోతే ఇందులో ఆడే వాళ్ళకంటే ఎక్కువ షాపు వాళ్ళే గెలుస్తూ ఉంటారు. ఇంకొంచెం దగ్గరికి వెళ్దాము. టెడ్డీస్ అయితే చాలా బాగుంటాయి. టెడ్డీస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. టెడ్డీస్ అలాగే దీంట్లో పాండాస్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇందులో ఉండడం జరిగింది. అంటే బాల్స్ ఆ బాస్కెట్లో వేయాలి. సో చూడండి, బాస్కెట్ బాల్ 1 in 2 విన్ అన్నట్టు.
ఈ గేమ్స్ ఎగ్జిబిషన్లో ఎవరైనా ఆడుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనం జస్ట్ టర్న్ తీసుకుంటే మియాన్ కబాబ్స్ అంట, కబాబ్స్ ఫుడ్ ఐటమ్స్ ఇది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి, రెగ్యులర్ ఐటమ్స్. ఇది వచ్చేసి ఇక బట్టల షాపు, ఫ్యాక్టరీ అవుట్లెట్. మామూలుగా ఉండవు అంటే మీకు ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, బయట షాపుల కంటే ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, అదే ప్లస్. ఇక ఇదంతా కూడా డ్రై ఫ్రూట్ బజార్. ఇక్కడ ఎక్కువగా కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాశ్మీర్ విల్లో డ్రై ఫ్రూట్స్ చూడండి, కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్కి బాగా ఫేమస్. సో ఇక్కడ ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. క్వాలిటీ బాగా ఉంటుంది, మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. బయట కంటే కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే రేట్స్ డైరెక్ట్ కాశ్మీర్ వాళ్ళు వచ్చి సేల్ చేస్తున్నారు కాబట్టి. సో ఇదంతా కూడా అదే బజార్. మధ్యలో చిన్న చిన్న బొమ్మల షాపులు అవి ఉంటాయి. ఇంకా ఇలా ముందుకెళ్తే మనం ఇక మెయిన్ సెంటర్ వస్తుంది, పోదాము. ఇక మెయిన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఎక్కువ మంది ఇక్కడికే వస్తారు ఎగ్జిబిషన్కి వచ్చేవాళ్ళు. సో ఇక్కడ పిల్లలే అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఒక 5-6 ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలే వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్ ఉంది ఒక్కొక్క దానికి కూడా మీరు ఎక్కాలి అనుకుంటే. ఇక ఆ తర్వాత పెద్దవాళ్ళ దాని విషయానికి వస్తే అక్కడ తిరుగుతూ ఉంది. సో దాని దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇక్కడ తిరిగేది వచ్చేసి రేంజరు 150 రూపీస్ పర్ హెడ్ టికెట్. ఇది ఎంతమంది ఎక్కారో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కాను, చాలా బాగుంటుంది ఇది. ఒక్కసారి అలా వెళ్ళి పైకి స్ట్రైట్గా వెళ్ళిపోయి 180 యాంగిల్ నిలబెడుతుంది, గజ్జలు ఉనికిపోతాయి. సో ఇంకా నెక్స్ట్ ఐటెం ఇది చూడండి, ఈ పక్కన ఇంకోటి ఉంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎక్కుతూ ఉన్నారు దీన్ని. సో దీని ప్రైస్ ఎంత అనేది ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి తోరా అంట. ఇది వచ్చేసి 100 రూపీస్ పర్ హెడ్. ఇంకా ఇటు పక్కన వచ్చేసి ఇంకా ఫిట్ చేయలేదు. ఇది కూడా చాలా బాగుంటుంది ఐటెం ఇది. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి. ఇటు పక్క నుంచి కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అసలైనది ఉంది. ఎగ్జిబిషన్ అంటేనే రంగుల రాటం. మన చిన్నప్పటి నుంచి కూడా ఎగ్జిబిషన్లో అందరికీ గుర్తొచ్చేది రంగుల రాటము. సో నాంపల్లి ఎగ్జిబిషన్లో 2025లో చాలా పెద్దగా ఉంటుంది. నాంపల్లిలో ఎప్పుడు పెట్టినా కూడా చాలా పెద్దదే పెడతారు. ఇక ఈ రంగుల రాట్నం ప్రైజ్ వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్. ఇక ఇటు పక్కన చూసుకుంటే ఇది కూడా ఎవ్రీ ఇయర్ పెడతానే ఉంటారు. లోపల బైకులు తిరుగుతూ ఉంటాయి కదా గోడ మీద, అదనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు. దీని ప్రైజ్ ఒక్కసారి చూద్దాం మనము. దీని ప్రైజ్ వచ్చేసి మనకు 100 రూపీస్ పర్ హెడ్. ఇక ఇటు పక్కన ఉన్నది ఏంటంటే కొలంబస్ పర్ హెడ్ వచ్చేసి మనోడు అడ్డం వచ్చిండు 100 రూపీస్ కొలంబస్కి. ఇక దాని పక్కనే ఉంది కప్ అండ్ సాసర్ కూడా గిర్రని తిరుగుతుంది, కళ్ళు తిరిగేటట్టు ఉంటుంది బాబాయ్. నేను కూడా ఎక్కాను, ఒక్కసారి ప్రైస్ చూద్దాము. సో కప్ అండ్ సాసర్ వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్ అనమాట, ఒక్కో టికెట్. సో ఇది ఎంటర్టైన్మెంట్లో ఒక పెద్దలకేమో 100 అండ్ 100 ఉన్నాయి, 100 అండ్ 150 ఉన్నాయి కొన్నిటికి. పిల్లలకి మొత్తం కూడా పర్ హెడ్ 80 రూపీస్ అయితే ఛార్జెస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్దాము ఫ్రెండ్స్. ఎంటర్టైన్మెంట్ సెక్షన్ నుంచి అలా మనం ఇక ముందుకు వెళ్దాము. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఏముందయ్యా అంటే మొత్తానికైతే ఇక్కడ ఏదో బ్యాంబినోస్ది ఉంది. ఇది మనందరికీ తెలిసిన సేమ్యాలు చేసుకునేది. సో ఇక్కడ నుంచి ఎదురుగా చూస్తే గోకుల్ చాట్ వాళ్ళది చాట్ ఉందనమాట. చాలా పెద్దగా పెడతారు ఎవ్రీ ఇయర్ కూడా, చాలా వందల మంది ఇక్కడ తింటూ ఉంటారు. సో ఇది ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని వెళ్దాము. సో చాట్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే చాలా షాపులు ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ బట్టల షాప్ ఉంది. ఇక సరోజినీ నాయుడు మహిళా కళాశాల, ఇది చాలా పెద్దదనమాట కాలేజ్. చూడండి, సరోజినీ నాయుడు వనిత మహావిద్యాలయం, ఇది లేడీస్ కాలేజ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉంటుంది. దీని మీద ఆల్రెడీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఎవరైనా చదివినా కూడా కామెంట్ చేయండి. పెద్ద బిల్డింగు. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ముందుకు వెళ్దాం. మొత్తం కూడా బట్టల షాపులు ఉన్నాయి చాలా వరకు. సో కాస్ట్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్స్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. చూడండి, 100 రూపాయల జ్యువెలరీస్తో పాటు ఇంకా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఏదైనా హాల్ ఐటమ్స్ 100 రూపీసు, 50 రూపీసు, ఇట్లా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. లోపల 10 రూపీస్ కూడా ఉన్నాయట. మొత్తం కూడా కీ చైన్స్. లాస్ట్ టైం ఇక్కడ ఆల్ ఐటమ్స్ 50 రూపాయలని కూడా ఒక స్టోర్ పెట్టడం జరిగింది. అతను ఇంకా రానట్టున్నాడు, మేబీ వస్తాడేమో చూద్దాము. నెక్స్ట్ మళ్ళీ కూడా వీడియోలు తీసే ఛాన్స్ ఉంది. సో కేజీఎన్ బట్టల షాప్ ఉంది ఇక్కడ చూడండి. కేజీఎన్ బట్టల షాప్ నుంచి మనం ఇక స్ట్రైట్గా వెళ్దాం. ఇక స్ట్రైట్ రూట్ ఉంటుంది. స్ట్రైట్ రూట్లోకి వెళ్తే మాత్రం మనకు థర్డ్ గేట్ వస్తుంది, ఇక్కడ ఎల్లోరా గేట్ అని చెప్పేసి పోదాము. ఇక కాలేజీ గోడకు ఆనుకొనే ఉన్నది పిల్లల గేమ్స్, వాటర్ గేమ్స్ ఇవి. సో వాటర్లో ఈ కార్ లాంటివి తొక్కుతారు కదా, అదనమాట. ఇంకా ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో పిల్లలకు సంబంధించిన సెక్షన్లో ఇది ఇంకోటి అనమాట. అక్కడ మెయిన్ ఎంటర్టైన్మెంట్ తర్వాత ఇది ఉంటుంది. ఇక దీని తర్వాత ఏమీ ఉండదు. దీని ఆపోజిట్ వచ్చేసి హౌస్కు సంబంధించిన కట్టింగ్స్, అలాగే ఇంకా కూరగాయలు కట్ చేసేది, చాలా వెరైటీ ఐటమ్స్, మసాలాలు అన్నీ కూడా ఈ షాపులో అయితే అమ్ముతున్నా ఉన్నారు. ఇక పిల్లలు ఇలాంటి ప్లేస్లోకి వస్తే మాత్రం ఎక్కించకుండా మాత్రం అస్సలు వదలరు. ఇక
ఖచ్చితంగా ఆ రైడ్స్ చేయాల్సిందే. సో దాని పక్కన ఇంకోటి ఉంది, ఇది కూడా పిల్లలదే. చూడండి, పిల్లలకి వీడియో గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంతకుముందు వీడియో గేమ్స్ డైరెక్ట్ ఇలా ఆడేదైతే చైర్స్ వేసేది అయితే లేదు. సో దీని పక్కనే ఫిషింగ్ ఉంది. మనం చేపల తొట్టెలో కాళ్ళు పెడితే ఆ బ్యాడ్ సెల్స్ అన్నిటిని కూడా తింటుంది అని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసి 150 రూపీస్ అట టికెట్. ఒక 5 నిమిషాలు ఏమో అయితే ఉంటుంది ఇది. నేనైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ కాళ్ళు పెట్టగానే ఆ కాళ్ళను వచ్చి కొరుకుతూ ఉంటే బాగా చక్కలు గింతలు వేస్తుంది, ఎగురుతాము చంగమని. మామూలుగా ఉండదు. మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో బైకులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ 100 రూపీస్ గేమ్స్ చాలా ఉన్నాయి. యారోస్, మీకు యారో పవర్ ఎంత కరెక్ట్గా వేస్తారనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చూడండి, ఖచ్చితంగా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, అదొక ఎంటర్టైన్మెంట్ అంతే ఇంకా. సో ఇక్కడ పక్కన ఇంకో గేమ్ ఉంది, ఇది కూడా 100 రూపీసే. ఇక దీని పక్కనే మీకు కాశ్మీరీ విలేజ్ ప్రొడక్ట్స్ అని కూడా ఒకటి ఉంది, ఎవరైనా ట్రై చేయొచ్చు. కాశ్మీరీ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. ఇక ఇంకోటి వచ్చేసి హంటెడ్ హౌస్. ఎస్, చూడండి, నుమాయిస్ స్కేరీ హౌస్ అని ఉంది. ఇది ఇంతకుముందు లేదు ఇక్కడ, అంటే ఎగ్జిబిషన్లో లేదు, ఫస్ట్ టైం పెట్టారు హంటెడ్ హౌస్ అనేది నాకు తెలిసినంత వరకు. ఇది మనకు ఎన్టీఆర్ గార్డెన్లో ఉంటుంది, ప్రసాద్ ఐమాక్స్లో కూడా ఉంటుంది హంటెడ్ హౌస్ అనేది. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ప్రైజెస్ అయితే తెలవదు. సో ఎవరైనా హంటెడ్ హౌస్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలామంది వెళ్తూ ఉంటారు. మీరు ఎవరితో వెళ్ళారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. హంటెడ్ హౌస్ దగ్గర నుంచి అలా ముందుకు వస్తే కేజీఎన్ బ్యాగ్స్ ఉంది. బ్యాగ్స్ అంటే మనందరికీ తెలిసిందే, చాలా ఫేమస్, ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన బ్యాగ్స్ ఇవి. సో నెంబర్ ఆఫ్ అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది, డిజైన్స్, వెరైటీస్ అండ్ డిఫరెంట్ ప్రైజెస్. ఎవరైనా కావాలంటే ఇక్కడ బ్యాగ్స్ ఎక్కువ అంటే హ్యూజ్గా ఉన్నాయి ఆప్షన్స్, కాబట్టి ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. దాని ఆపోజిట్ మొత్తం కూడా బట్టల షాప్సే ఉన్నాయి. సో ఇట్లా మనం ఇంకా స్ట్రైట్గా ముందుకెళ్ళిపోదాము. స్ట్రైట్గా ముందుకెళ్తే ఎల్లోరా గేట్ వచ్చింది ఫ్రెండ్స్, గేట్ నెంబర్ 3. మొత్తం 3 ఎంట్రీస్ ఉంటాయి. 1 గాంధీ భవన్ గేటు, 2 అజంతా గేటు, 3 ఎల్లోరా అన్నట్టు. సో ఈ 3 ఉంటాయి. సో ఇక్కడ ఇది మెయిన్ చౌరస్తా, వన్ ఆఫ్ ది మెయిన్ చౌరస్తా. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం, చూడండి, టర్న్ చేస్తున్న కెమెరా. సో మొత్తం కూడా బెడ్షీట్స్ అండ్ డోర్ మ్యాట్స్ ఇవి అమ్మే షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకైతే వెళ్ళిపోవాలి. ఇక స్ట్రైట్గా వెళ్ళే పని. మళ్ళీ ఇక్కడ కేరళ హల్వా షాప్ అయితే ఉంది. హల్వాలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక ఇక్కడి నుంచి మొదలు పెడితే అజంతా గేట్ వరకు స్ట్రెయిట్ లైన్ మొత్తం దాదాపు 100 మీటర్స్ పైన ఉంటుంది. మొత్తం కూడా బట్టల షాపులే ఉంటాయి. లేడీస్కి చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. అలాగే జెంట్స్కి కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి కొనియాలనుకుంటే చాలా ఇంపార్టెంట్ లైను. అలాగే రాష్ట్రంలో అంటే దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికైతే ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని మన బార్డర్ దేశాల నుంచి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అయితే ఇక్కడికి రావటం జరుగుతూ ఉంది. సో ఇది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం మనం చూసుకుంటూ. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మళ్ళీ అజంతా గేట్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, అజంతా గేట్ నెంబర్ 2 ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా వెళ్ళినాము, రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ నుంచి వచ్చినాము. ఇలా రైట్ సైడ్కి వెళ్ళేసి లెఫ్ట్ నుంచి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా వెళ్దాము. స్ట్రైట్గా వెళ్తే మనకు గాంధీ బొమ్మ అయితే వస్తూ ఉంటుంది. గాంధీ బొమ్మ చౌరస్తా వైపు అయితే వెళుతూ ఉన్నాము. సో చూడండి, చిన్న షాపులు కొన్ని, అలాగే బట్టల షాపులు కొన్ని ఉన్నాయి. ఎస్ఎస్ పాప్కార్న్ ఉంది. పాప్కార్న్ చాలా ఇష్టం అందరికీ. అలాగే బట్టల షాపులు లెఫ్ట్ సైడు. ఇక ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ సొసైటీ. ఇక్కడ ఎగ్జిబిషన్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా ఇక్కడికి రావాల్సిందే. అంటే ఎగ్జిబిషన్ లేనప్పుడు కూడా మనం స్టాల్స్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలి. ఇక ఇది వచ్చేసి బట్టల షాపు. సో మనం స్ట్రైట్గా ముందుకైతే వెళ్దాము. చాలా ఇంట్రెస్టింగ్ షాప్స్ అయితే ఉంటాయి. గాంధీ బొమ్మ వెనక సైడు ఒక 3-4 లైన్లు ఉంటాయి, అవన్నీ కూడా టచ్ చేద్దాం. పిస్తా హౌస్ చూస్తున్నారు కదా, ఈసారి పిస్తా హౌస్ షాప్స్ అయితే ఎక్కువ పెట్టారు నుమాయిస్లో. ఇంతకుముందు లేకుండా ఇక్కడొకటి దాని ఆపోజిట్లో గాంధీ బొమ్మ బ్యాక్ సైడ్ ఒకటి పెట్టడం జరిగింది. అజంతా గేట్ నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ ఎవర్ గ్రీన్ వుడెన్ క్రాఫ్ట్స్ అని ఉంది ఇక్కడ ఒకటి. సో ఆ షాప్లోకి అయితే వెళ్దాము. అంటే గాంధీ బొమ్మ ఆపోజిట్ అనమాట. చిన్న కీ చైన్స్, అలాగే వుడెన్ ఐటమ్స్, గిఫ్ట్ ఇచ్చే ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవేంటంటే రేట్స్ వచ్చేసి 100 అండ్ 150 ఉన్నాయి. అక్కడ చూడండి, ఇవన్నీ కూడా 100 రూపీసు. మనకు కింది నుంచి పై దాకా మధ్యలో గిటార్ ఉంటుంది చూడండి, ఆ గిటార్ వరకు కూడా 150. ఆ పైన వచ్చేసి 100 రూపీస్ అట ఐటమ్స్. ఆ పైన అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా ఇక్కడ కొన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. జస్ట్ రేటు కూడా తక్కువే ఉంది కాబట్టి ఈజీగా కొనుక్కోవచ్చు. చాలా క్యూట్గా అయితే ఉంది ఐటమ్స్. సో ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ కూడా మనం ముందుకైతే దూసుకెళ్దాము. ఎగ్జిబిషన్ 2025 నుమాయిష్లో. సో మళ్ళీ ఒక పిస్తా హౌస్, దుబాయ్ క్రాకరీ ఐటమ్స్ అంట. మొత్తం కూడా
ప్లేట్లు, గిన్నెలు, బొచ్చెలు చాలా అమ్ముతారు. 379 పర్ కేజీ అంట. మరి బయట కూడా ఇదే రేట్ ఉంటుందా, తక్కువ ఉంటుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా చాలా చేపలు అయితే ఉన్నాయి చూడండి. ఇటు ఒక పిస్తా హౌస్లో హలీం బాగా ఫేమస్. ఎవరైనా హలీం తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే పిస్తా హౌస్లో ఫుడ్ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఎందుకంటే హైదరాబాద్కి చాలా పేరు తెచ్చింది పిస్తా హౌస్. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారని టాక్ ఉంది వీళ్ళది. ఇంకేమైనా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గాంధీ బొమ్మ చౌరస్తా నుంచి మనం ఇలా ముందుకు వెళ్దాము. ఈసారి సుజాత వాళ్ళది బాగా అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది. మనం గేటుకు చూసాము సుజాత అని. నేను కూడా ఎప్పుడు చూడలేదు ఈ బ్రాండ్. కాకపోతే ఇది ఇప్పటిది కాదంట, 1979 నుంచి ఉందంట. ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు, హోమ్ అప్లయన్స్ అనమాట ఇది. సో ఎవరైనా సుజాత ప్రొడక్ట్స్ వాడుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎగ్జిబిషన్లో కావాలంటే తీసుకొని, క్వాలిటీ కనుక బాగుంటే. థ్యాంక్ యూ. ఇక ఇక్కడ చిన్న చిన్న షాపులు కొన్ని ఉన్నాయి, ఇంకా రెడీ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం స్ట్రైట్గా సుజాత పక్క నుంచి లోపలికి వెళ్దాం. ఇంకా ఫ్రెండ్స్, మనం సుజాత పక్క నుంచి అలా ముందుకు వస్తే కనుక రైట్ సైడ్ మొత్తం కూడా బట్టల షాపులు అయితే ఉన్నాయి. ఇక మీరు లెఫ్ట్ చూసుకుంటే చెరుకు రసం అలాగే కబాబ్స్ షాప్స్ ఉన్నాయి. ఇక చెరుకు రసం ఎదురుగా చూసుకుంటే లంసా టీ అండ్ కాలికట్ హల్వాలు బాగా ఫేమస్, మనందరికీ తెలిసిందే. అలాగే ఈ లైన్ అంతా కూడా హల్వాలు, చిక్కీ షాపులు అంటే పల్లి పట్టీలు ఉంటాయి, ఆ షాపులే ఉంటాయి. ఒకప్పుడు నేను కూడా ఇక్కడ స్టాల్ పెట్టాను. సో అప్పుడు అంత గతం అనుకోండి. సో ఇంకా ముందుకెళ్దాం మనం. సో అక్కడి నుంచి అయితే పెద్దగా షాపు లేవు. మళ్ళీ వెనకకి వచ్చేస్తున్న ఫ్రెండ్స్ గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఇంకొక గల్లీలోకి అయితే వెళ్దాము. ఇక్కడ ఇది చాలా మెయిన్ ఏరియా కాబట్టి సో ఈ గల్లీకి వెళ్ళాము. ఇప్పుడు ఈ గల్లీకి వెళ్ళలేదు, ఇక్కడ పెద్దగా షాపులు కూడా ఏం పెట్టలేదు కాబట్టి ఇక మనం చూడండి ఇది ఒక లైన్ ఉంది మెయిన్. గాంధీ బొమ్మ వెనక సైడ్ లైన్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాము. ఇక మనం గాంధీ బొమ్మ వెనక ఉన్న ఇంకో లైన్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ షాప్స్ ఉన్నాయి, రైట్ సైడ్ మస్కటి ఫుడ్ సెంటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ అన్ని కూడా బట్టలు ఉన్నాయి. ఇక రైట్ సైడ్ వచ్చేసి మామిడి తాండ్ర అమ్ముతున్నారు, మ్యాంగో ఫ్రూట్ బార్ అంటారు. మామిడి తాండ్ర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక ఈ లైన్లో ఉన్న ఒక మంచి షాప్ వచ్చేసి కేరళ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్. కేరళలో కొబ్బరి నూనె బాగా ఫేమస్, అలాగే మసాలాలు కూడా బాగా ఫేమస్ కదా. సో మీ అందరికీ తెలుసు, కేరళ అడవుల్లో పండే, కొండ కోనలో పండే వాటిని కొనాలనుకుంటే ఇక్కడికి రావాలి. చూడండి, కోకోనట్ ఆయిల్ వచ్చేసి 500 ml వచ్చేసి 210 రూపాయలు హాఫ్ లీటర్. 200 ml బాటిల్ వచ్చేసి 90 రూపీస్ అట. ఇంకా వీళ్ళ దగ్గర మనకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇలాచీలు అలాగే లవంగాలు, మిరియాలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ దగ్గరకు వచ్చి అయితే కొనుక్కోవచ్చు. మంచి క్వాలిటీ దొరుకుతూ ఉన్నాయి. ఇలాచీలో కూడా ఏంటంటే 7 mm అలాగే 8 mm అనే సైజెస్ కూడా ఉంటాయంటే ఆ టైప్లో కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. 4000 కేజీ, 4500 కేజీ లెక్కన అమ్ముతూ ఉన్నారు. ఒక్కసారి వచ్చి చూడండి, చూస్తే మీకు ఏమైనా నచ్చితే ఖచ్చితంగా కొనుక్కోండి. కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, గాంధీ స్టాట్యూ వెనకున్న సరోజిని నాయుడు మహావిద్యాలయ ఎంట్రన్స్ ఉంది కదా, ఈ స్ట్రీట్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్దాము. చూడండి, సరోజిని నాయుడు వనితా విద్యాలయం అన్నమాట, లేడీస్ కాలేజ్ ఇది. సో ఇక్కడ మొత్తం కూడా బట్టల షాపులు రైట్ సైడ్ చాలా హెవీగా ఉన్నాయి. మీకు లాట్ ఆఫ్ మోడల్స్ అయితే దొరుకుతాయి, ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. ఫిక్స్డ్ రేట్సే ఉంటాయి ఆల్మోస్ట్, ఎందుకంటే ఎగ్జిబిషన్లో ఎక్కువ మంది వస్తారు కాబట్టి బేరలాడే స్కోప్ ఉండదు. ఇక్కడ అంతా కూడా కాశ్మీరీ షాప్స్ ఉంటాయి, మొత్తం కూడా మ్యాట్స్, హ్యాట్స్, ఇక రకరకాలవి దొరుకుతాయి. ఇంకోవైపు బట్టల షాపులు, ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్, సో ఇట్లా హ్యాండ్లూమ్ రకరకాల ఇదైతే ఉంది. ఇక్కడ చెప్పుల్స్ ఉన్నాయి, చెప్పుల్స్ కూడా చాలా ఉంటాయి కొన్ని చోట్ల. ఇక బాంబే టాయ్స్ అయితే విపరీతమైన టాయ్స్ ఉంటాయి, ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే రేట్స్ కూడా మంచి రీజనబుల్ రేట్లే ఉంటాయి. తెలంగాణ స్టోర్స్ ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంతకుముందు మీకు ఫ్రంట్ నుంచి చూపించా, ఇది బ్యాక్ సైడ్ ఎంట్రీ. ఇక మెయిన్ షాప్ వచ్చేసి చూడండి, లేడీస్ కోసం 10 రూపాయల నుంచి 100 రూపాయల ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ఇంకా ఇది వచ్చేసి మొత్తం క్రాకరీసు, మీరు చూసుకోవచ్చు. ప్లేట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, అన్బ్రేకబుల్ ప్లేట్స్, అలాగే ఇంకా బ్యాంగిల్స్, మొత్తం వాచెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీకు హోల్సేల్ రేట్లకి ఇక్కడైతే దొరుకుతున్నాయి. కప్పులు, సాసర్లు అన్నీ కూడా. ఇక మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రాజస్థాన్ వాళ్ళ మసాలాలు, అలాగే చెగోడియాలు, అలాగే బొంగు ముద్దలు అంటాం కదా, పేలాలతో చేసినాయి, ఇంకా మామిడి తాండ్ర, ఇదంతా కూడా రాజస్థాన్ మేడ్ అనమాట. అలాంటి షాప్ కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా అంటే మన దానికి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఇంకా ఫ్రీడమ్ ఆయిల్కి సంబంధించింది ఇది. సో ఇంకా ముందుకు వెళ్దాం. దాని పక్కనే బట్టల షాపులు, చాలా బట్టల షాపులు ఉన్నాయి.
సో ఇది ఆల్మోస్ట్ అయితే మనము ఎండింగ్కి వచ్చేసాము, ఇంకా వీడియో వస్తూ ఉంది. ఇక వాల్ డెకార్స్ అని కనిపిస్తుంది కదా, వాల్ డెకార్స్ అంటే డెకరేషన్ అనేది ప్రతి ఇంటికి, ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరము. ఎందుకంటే చౌరస్తాలలో చూస్తూ ఉంటాం, మొత్తం హైదరాబాద్లో కూడా ఈ మధ్యన మొత్తం గోడలకి రంగులేసి మంచి మంచి పెయింట్లు వేస్తూ ఉన్నారు చాలా ఖర్చు పెట్టి. సో ఎప్పుడు కూడా ఒక అందం అనేది దేనికైనా కూడా, ఇల్లుకైనా రాష్ట్రానికైనా చాలా ముఖ్యము. సో అలాంటి ఐటమ్స్ ఇక్కడ చాలా చాలా అమ్ముతూ ఉన్నారు, మీరైతే ఖచ్చితంగా వచ్చి కొనుక్కోండి. సో ఓవరాల్గా అయితే ఆల్మోస్ట్ మొత్తం తిరిగేసాము ఫ్రెండ్స్ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిస్ 2025ని. ఇంకా మీరెవరైనా ఎక్స్క్లూజివ్ స్టోర్స్ చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దీని గురించి ఏదైనా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఫైనల్లీ ట్రైన్ కూడా వచ్చింది.